నామములో ప్రభువును స్తుతిద్దామా? అందరం కూడా నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. అందరం కూడా నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఘనపరుద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఇది చాలా శ్రేష్టమైన దినము. మనందరి కొరకు, మన పాపముల కొరకు చనిపోయి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, ఈ దినం మన పునరుద్ధానుడిగా మన ప్రభు అయిన యేసయ్య తిరిగి లేచిన దినం. ఆయన మాత్రమే దేవుడని రుజువుపరిచిన దినం. ఆయన సజీవుడని ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి ఈ దినం. బండలను, సమాధిని చీల్చుకుంటూ బయటికి వచ్చినటువంటి ఈ దినం. ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని ఆరాధిద్దాం. అందరం కూడా ఆయన నామానికి మహిమ పరుద్దాం. మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు ఆరోపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే వందనాలు. పునరుద్ధానుడా మీకే వందనాలు, మృత్యుంజయుడా మీకే వందనాలు, సజీవుడవైన మా యేసయ్యా మీకే వందనాలు, మా రక్షకుడవైన మా దేవా మీకే వందనాలు, మరణమును గెలిచి లేచిన వాడా మీకే వందనాలు, సజీవుడా మీకే వందనాలు, జీవము కలిగిన వాడా మీకే వందనాలు, జీవాధిపతివైన మా యేసయ్యా మీకే స్తోత్రాలు నాయనా, మీకే స్తోత్రాలు నాయనా అని ప్రతి ఒక్కరం కూడా ప్రభువును స్తుతిద్దాం. ఈ పాటను పాడుకుంటూ ప్రతి ఒక్కరం ప్రభునామాన్ని ఘనపరుద్దాం. ఈ పాట పాడకపోతే మనము ఆ పునరుద్ధాన దినపు ఈస్టర్ ఆరాధనను జరిగించుకున్నామని మనకు అనిపించదు. ప్రతి ఈస్టర్ ఆదివారంలో పాడేటువంటి పాట, ప్రతి ఒక్కరూ ప్రభువును స్తుతించేటువంటి పాట, జయ జయ యేసు, జయ యేసు. అందరికీ ఈ పాట వచ్చు. అందరూ పాడండి, చప్పట్లు కొడుతూ ప్రభువును మనందరం ఆరాధిద్దాం. ఆ పాట వచ్చిన వారు ఎవరైనా ఇక్కడికి వచ్చి నాతో కూడా ఆరాధనలో పాల్పంపులు పొందండి, ప్లస్ ఇంకా ఎవరైనా పాట పాడుకుంటూ మనందరం కూడా ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు.
పునరుద్ధానుడైన యేసయ్యకు, మృత్యుంజయుడైన యేసయ్యకు, సమాధిని గెలిచిన యేసయ్యకు, మరణపు ముళ్ళను విరిచిన యేసయ్యకు, సజీవుడైన దేవునికి, బలో క్రీస్తు మహారాజ్కి, బలో క్రీస్తు మహారాజ్కి, బలో క్రీస్తు మహారాజ్కి. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలయ్యా. మీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం. ఏ ఆదివారము ఇదిగోనైనా ఈ రీతిగా మేమందరం మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు. మీ పునరుద్ధానపు శక్తితో నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ నింపండి నాయన. అయా మా కొరకు మరణించి, మా కొరకు సిలువ వేయబడి, మా కొరకు నాయన ఇదిగో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడవై తిరిగి లేచిన మా దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మేము కూడా మీతో యుగయుగాలు జీవించాలని ఇదిగో నా ప్రభు మా కొరకు ఆ సమాధిని చీల్చుకొని బయటకు వచ్చిన దేవుడు అయ్యా. మమ్మలను కూడా నా ప్రభువా ఇదిగో నాయన మీరు లేపగలిగిన దేవుడు అని నాయన రుజువు పరిచినందుకై మీకు వందనాలయ్యా. మీతో కూడా యుగయుగాలు మీరు ఎలాగూ సజీవులో, మీతో కూడా యుగయుగాలు ఆ పరలోకంలో మేము కూడా సజీవులంగా జీవించాలని ఇదిగో నా ప్రభు మరణమును గెలిచి లేచిన మా దేవా మీకే వందనాలయ్యా. మా విశ్వాసమును స్థిరపరిచిన దేవుడు, మాలో నిరీక్షణను కలిగించిన దేవుడు అయ్యా. మరణము మిమ్మల్ని బంధించి ఇంచుట అసాధ్యమునైనా ఇదిగో నా ప్రభు మరణమును గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళను విరిచిన మా దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది గొప్ప ధన్యతను అయ్యా నిన్ను ఆరాధించే కృపను నీ ప్రజలమైన మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. మరొకసారి మీ పునరుద్ధాన శక్తిని మేమందరం పొందుకొని మీ కొరకు సాక్షులముగా మీ రాకడ వరకు జీవించడానికి, మా మరణం పర్యంతం వరకు జీవించి నిత్య జీవాన్ని చేపట్టే కృప దయచేయండి. అటు రీతిగా నీ బిడ్డలందరినీ బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి ఇదిగో మీ రాకడ కొరకునైనా ఎదురు చూసే ఆత్మీయ అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేయమని. ఇదిగో ఇంకా మారు మనసు లేని వారు, రక్షణ లేని వారు ఇదిగోనైనా నీ సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, మా పాపముల కొరకే మీరు సిలువలో మరణించారని, ఇదిగో ఆ గాయములు, ఆ శ్రమలు, ఆ ముళ్ళ కిరీటం, ఆ దెబ్బలన్నీ మా పాపములకు గుర్తుగా ఉన్నవని, ఇదిగో మా పాపముల విషయమై మేము అయా పశ్చాత్తాపపడి పాప క్షమాపణ పొంది ఇదిగో నేడే నీ బిడ్డ మారు మనసు పొందటానికి నాయన బాప్తిస్తాలు పొంది రక్షింపబడి సంఘములో చేర్చబడటానికి సొంత రక్షకునిగా మిమ్మల్ని వారి హృదయంలో చేర్చుకొని ఇదిగో నీ పిల్లలుగా జీవించే భాగ్యం నీ బిడ్డలైన వారికి కూడా దయచేయమని, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని, ఉన్న సమయంలో కూడా మీరే తోడుని సమస్త మీ కృపలో జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.